హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్న స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో ఈరోజు వచ్చేసి ఇక నాని అని స్కూల్ తీసుకుపోవాలి. ఇంకా స్కూల్ డిసిషన్ ఫైనల్ కాలేదు, ఎందుకంటే ఆ బస్సు మనం పంపించట్లేరు, మనం వేరే స్కూల్ పోయేటట్లేమో అన్నట్టుంది. కానీ ఇక ఇన్ని రోజులు వేస్ట్ చేసినాం. ఈరోజు మాత్రం ఫైనల్గా ఏదో ఒక స్కూల్లో అడ్మిషన్ తీసుకొని ఆమెను వేసేసి రావాలి. మళ్ళీ రేపు డుమ్మ కొట్టాలి. ఎల్లుండి నుంచి అందుకే ఈరోజు పోయి కనుక్కొని వచ్చినాం అనుకో. రేపు ఫంక్షన్ ఉంది కాబట్టి రేపు మళ్ళీ వాటి బర్త్డే కూడా ఉంది. రెండు వచ్చినాయి అనమాట. రేపు అటు పోవాలి. ఈవిన్ బర్త్డే కూడా కంప్లీట్ చేసుకొని ఎల్లుండి నుంచి రెగ్యులర్ గా స్కూల్ పంపించాలి అని అనుకుంటది, కానీ రెగ్యులర్ గా పంపించేది కాదు. 2 రోజులు అయిందనుకో, అమ్మ బిడ్డకు కష్టం వచ్చిందిరా అంటే ఆమె హెల్త్ సిచ్యువేషన్ ని బట్టి నేను స్టాప్ చేపిస్తా. ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే మనం మంచిగా చూసుకోగలుగుతాం. స్కూల్ కి పోయినాం అనుకో, టీచర్స్ కైనా ఇబ్బంది, ఆయమ్మలకైనా ఇబ్బంది. అందుకని చెప్పేసి డిస్టర్బెన్స్ కావద్దని చెప్పేసి నేను ఇంటి దగ్గరనే ఉంచుకుంటా. అట్లా నేను డుమ్మ కొట్టిపిస్తా, కానీ కావాలని అయితే నేను అసలుకి డుమ్మ కొట్టిపియను. ఈసారి అయితే ఈ ఫస్ట్ క్లాస్ కూడా అంటే ఇప్పుడు ఆమె హెల్త్ ఇష్యూ కొంచెం తగ్గిపోయింది కాబట్టి రెగ్యులర్గా పంపించాలని అనుకుంటున్నా, కానీ చెప్పలేము. అది అంటే ఆమె హెల్త్ ఇష్యూ సడన్ వస్తుంది అనమాట. సో మా చందుగాను కూడా నేను తీసుకొచ్చేసినాం. మా చందు కూడా ఈయన ఉంది, క్రియాంశ్ కూడా ఈయన ఉంటారు. వాళ్ళిద్దరు ఇంటికాడ ఉంటారు. మేము ముగ్గురం పోయి ఒక స్కూల్ చూసేసి ఫైనల్ స్కూల్ చేసేసి మాట్లాడేసి వచ్చేస్తాం. ఇక నాన్ననేమో అల్గుడేయనికి పోయిండు, తమ్ముడేమో గొర్రెల కాడు పోయిండు. ఇప్పుడైతే మేము కూడా బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. పోదాం. అట్లనే బుడ్డోనికి డ్రెస్ కూడా తీసుకోండి. అయ్యా అంటవెందుకు బావ అట్లా? రేపు వన్ బర్త్డే బావా, అందమైన బొమ్మ వన్ బర్త్డేకి గట్లా చేస్తావా బావా? నాడు మరి దబ్బన ఇంకా నా ఎదలోతుల్లో అనుకుంటే ఇన్నే ఉండు. మాటుల్లో నా మది మాటుల్లో మంచిగా బొమ్మే గీసుకున్న చెన్నమ్మా అవన్నీ ఎట్లా నన్ను ఎస్కేప్ చేసేసుకో. ఆడిపోయిరా పని సరేనా? టీషర్ట్ వేసుకోరానికి అట్లే పోతావా? ముందే ఊరినే గంట. సరేనా చందు, మేము ఒక 1.5 అవర్లో వచ్చేస్తాము. స్కూల్ తొందరగా చూసుకొని. భయపడకు. తిను. నేను అన్నం నేను వచ్చినాక వంట చేస్తా. నీకు బిస్కెట్లు కావాలనుకుంటే ప్లేస్లు అన్నీ చూపించిపోతా. నీకేమన్నా తినాలనిపిస్తే కూడా తినేసేయి, సరేనా? బాయ్. ఎట్లుంటరా క్రియాన్స్? ఏమైందిరా? తాత బాబాయ్ అంటే షెడ్ కాడికి తీసుకుపోయినా, అయినాగా నువ్వు కుట్టలేడు. పైకి తీసుకుపోయినా మమ్మీ అంటే పైన ఆవులు చూపెట్టినా కొద్దిసేపుకుండు, మళ్ళీ ఏడిచిండు. వస్తుంది అప్పుడప్పుడు ఏడుస్తుండు. అయితే తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరుగా. అయినా నువ్వు అలవాటు అయిపోయినావు కదరా? అత్తమ్మ ఏడుస్తున్నాడు నీకోసమే. ఆ ఇంటికి తీసుకుపోతే ఆయన కూడా మస్తు ఏడిచిండు. ఇది చూడరా, రైట్ చూడరా, ఇది చూడరా. ఎందుకు ఏడిచినావురా? ఎందుకు ఏడిచినావురా? అయ్యో ఇట్లా ఏడిస్తే ఎట్లా రా భయ్? అట్లా ఏడవద్దురా భయ్. క్యాన్సల్ ఇక మళ్ళీ ఏడికి పోయినా నేను దొరుకుని పోతా, సరేనా? తాత రాలేరా ఇంకా? రాలేడు. నాని కంగ్రాచులేషన్. ఆమె కంగ్రాచులేషన్ చెప్పు. ఎందుకు చెప్పిందిరా? స్కూల్ పోతున్నాను. నాన్నగాడు మస్తు ఇంటెలిజెంట్ అయిపోయింది, ఫుల్ షార్ప్ అయిపోయింది, ఫుల్ మస్తు మాటలు మాట్లాడుతుంది, ఫుల్ యాటిట్యూడ్ చూపిస్తుంది నీలాగా. సో ఫ్రెండ్స్, మా నాన్నని స్కూల్లో అడ్మిట్ చేసేసినాం, బుక్స్ కూడా తెప్పించేసినాం. చూసినాం ఎంత ఆశపడి ఎంత ఆతృతతోటి మనం స్కూల్ ఖాళీ చేద్దామని చెప్పేసి అడ్మిట్ అనలే, నేను అడ్మిషన్ తీసుకున్నామని చెప్పినారా? చూసినా నేను ఇందాక ఏమన్నా ఫుల్ నాలెడ్జ్ పెరిగింది మీకు. మొత్తం చందే నేర్పించింది. అట్టులు కంపల్సరా? నేను ఇన్స్టాగ్రామ్లో చూసిన బుక్కులకు అట్టలేయబడును అని. నిజంగా చూసినారా? బుక్కులకు అట్టలేయబడును ఉండే. నేను వంట చేసేసి ఆ ఉన్న బట్టలు కూడా విండేస్తా. రేపు ఇక మళ్ళీ ఏం పని పెట్టుకోవద్దు. నిన్నటి వీడియోకు క్లారిటీ, ఏం క్లారిటీ? అసలు పొద్దున వీడియోకి గురువారం అని చెప్పి బుధవారం అని చెప్పారట కొంతమంది. మంగళవారం, సోమవారం, ఈరోజు ఏమన్నా మంగళవారమా బుధవారం కదా? ఈరోజు మంగళవారం. అవునా? ఈరోజు మంగళవారం, రేపు బుధవారం. గ్యాస్ వచ్చింది. గ్యాస్ ఉందా? బుక్ చేయి ఇంకోటి. ఇప్పుడు వచ్చింది గ్యాస్. సో యాక్చువల్లీ మేము ఏం చేసినామంటే ముందు చందు వాళ్ళ ఇంటికి పోయినాం. చందమ్మ
మీ ఇంటికి మేము ఎప్పుడు వచ్చినాం రా? మొన్న నైట్ ఈవినింగ్. మొన్న మండే రోజు మండే రోజు వచ్చినాం. మండే రోజు పోయి మండే రోజా సండే రోజా సండే రోజు రా చానా. ఈ రోజు ట్యూస్డే కదరా, మొన్న సండే రోజు వచ్చినాము. సండే రోజు స్కూల్ వీళ్ళ ఇంటికి పోయినాం. మధ్యాహ్నం పోయినాము. మధ్యాహ్నం పోయినాం. దాని తర్వాత మేడ్చల్ పోయి లంచ్ చేసినాం. మధ్యాహ్నం సండే రోజు మధ్యాహ్నం పోయి నిన్న నైట్ 7:30కి వచ్చినాము ఆడి మసీద్కి. సో నిన్న దాంట్లోనే ఈవినింగ్ హాస్టల్ శిరీష వాళ్ళు హాస్టల్ వచ్చిర్రు, మేము హాస్టల్కి పోయినాం. వీళ్ళ చెల్లె అదే హాస్టల్ ఉండే, అందుకని అందరం ఒకటే దగ్గర హాస్టల్ కలిసినాం. హాస్టల్ ఒక దగ్గర కలిసినాం. దాని తర్వాత ఈ శిరీష వాళ్ళ అన్న ఎవరైతే ఉన్నారో అందరూ ఒకటే దగ్గరికి ఫ్యామిలీ కలిసిరు. సో ఎట్లాగో మళ్ళీ అందరు కలిసిరు అని చెప్పేసి రాత్రి మా ఇంటికి తీసుకొచ్చినాం. మా ఇంటికి తీసుకొచ్చి చికెన్ తీసుకొచ్చి దావత్ ఇచ్చి వాళ్ళు మబ్బులో అల్లెట్లు వెళ్ళిపోయారు. ఇక చందుగాడు మిగిలింది. చందు ఉంటుంది. చందు అవును కాదురా, నువ్వు బండి ఎప్పుడు నేర్చుకుంటావు? నువ్వు ఎప్పుడు నేర్పిస్తావు? మామే రేపు ఒక్క రోజు అడుగురా. ఇంకో ఎల్లుండి నుంచి రోజు నాన్నపాపని స్కూల్ దింపనికి పోతారు కదా, డైరెక్ట్ మెయిన్ రోడ్ మీద నేర్చేసుకో. డైరెక్ట్ తీసుకుపోయి నన్ను గుంతలెత్తాయి. నాకు ఎట్లయినా కాలంది, నువ్వు ఎట్లయినా హైట్ ఉంటావు. తీసుకుపోయి గుద్దేసి లోపటే ఇంకా కూర్చుంటాడు. నువ్వు ఫస్ట్ పోయేటప్పుడు ఆమె మామయ్య నడిపిస్తాడు, ఆడికి వెళ్తే వచ్చేటప్పుడు నువ్వు నడిపించుకుంటున్నావు. కొద్దిసేపు ఈవినింగ్ టైంలో ఇక్కడ బయట గుడి దగ్గర నేర్చుకున్నావు. అయినా నీ కాళ్ళు ఎక్కువ ఉన్నాయిగా, హైట్ ఎక్కువ ఉన్నాయిగా. నాకు కాళ్ళు ఎక్కువ ఉన్నాయి, వీడు లేడు నాకు. నేను ఆపుతాపో, ఇద్దరు కలిసి ఎత్తుకోవరు బండి. భయపడుతుంది ఆమె. మా అత్తయ్య అయితే నాకు వద్ద అవసరం లేదు అంటుంది ఆమె. అత్తయ్యకి రాదు, అత్తయ్యకి సక్కర నాకేడ నేర్పిస్తుందామె అంటుంది ఆమె. చందు నేను బండి నడపంగా ఈరోజు. చందు ఈరోజు సాయంత్రం నువ్వు నేను ఒక బండి మీద పోదాము, వీళ్ళు ఒక బండి మీద వస్తారు. ఏడిగా సాయంత్రం ముళ్ళకి పోదాం. ఓ షర్ట్ క్రియాన్స్ బర్త్డే రేపు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా ధన్యవాదాలు. ఇవాళ క్రియాన్స్ చాలా ఏడ్చిండు పాపం. రేపే బర్త్డే పెట్టుకొని రేపు ఏడువడిగా రేపు ఏడిపియద్దు కూడా. నేను ఐ క్రియాన్స్ పండు ఇది చూడమ్మా, బంగారు పండు. ఎప్పుడు ఎనర్జీ ఉండి ఇప్పుడు చూడు ఏంద్రా డల్గా అయిపోయినావు. ఇది చూడు ఒక్కసారి, ఒక్కసారి ఇది చూడు, ఒక్కసారి ఇది చూడు, ఇది చూడు, ఇది చూడు, ఇది చూడు, ఇది చూడు. నవీన్ క్రియాన్స్, నవీన్ చలో నేను బైక్ అడుగు వేస్తా మరి. నేను ఆడ తూకం ఎట్లయితుందో. పచ్చిపులు చేయరు. నిన్న అక్కని చేయమంటే కూడా ఆడ కూడా చేయకపోతారు మీరు. ఎందుకని నిన్న మొన్న చికెన్ మటన్, మొన్న సండే రోజు మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ తిన్నాము. సండే రోజు మటన్ చికెన్, మళ్ళీ నైట్ తలకాయ కూర మటన్ బ్రెయిన్ 3. మళ్ళీ నిన్న పొద్దున మండే రోజు మార్నింగ్ కూడా తలకాయ కూరనే తిన్నాము. నిన్న మధ్యాహ్నం ఒక్కటే ఒకరోజు వెజ్ రైస్ తిన్నాము, మళ్ళీ నైట్ చికెన్ తిన్నాము, మళ్ళీ ఇప్పుడు చికెన్ అయింది. ఇలా ఒక్క రోజు గ్యాప్ ఉంటుంది, మళ్ళీ రేపు చికెన్ మటన్ ఉంటుంది. రేపు మటన్ అనుకుంటా. యాటన్కి వస్తారు ఇలా బాబాయ్లు. అరే దాయ్ ఫుల్ జోష్ మీద అన్నావు రో బాయి. చలో నేను పోతున్నా సప్న. ఇక కానీ మీరు వస్తారు బాయ్ కాడికి. అట్టలు ఇస్తా, వెరీ గుడ్. నువ్వేం అవసరం లేదురా, వద్దు నాన్న, నీ బుక్కులు మస్తు అంటే అట్టలు ఇస్తారా వాళ్ళే? పెన్సిల్స్ రబ్బర్స్ ఒక్కటి తీసుకుంటే అయిపోతుంది. చలో స్కాన్ కొత్త పేర్లు. నానిగాడు ఫస్ట్ క్లాస్ తెలుసా ఈసారి, ఫస్ట్ క్లాస్ నానిగాడు. అయ్యో ఇల్లు ఈవీఎస్ బుక్ అంట, ఇళ్ళనే పెట్టిరు. సెమిస్టర్ 1 ఎన్నెన్ని వచ్చినాయి చూడరా ఒకసారి. అది 4 lines ఎన్ని వచ్చినాయి? ఇది ఏం బుక్ ఏమో నాకైతే ఇంకేం అర్థమవుతలేవు. అదేంది ఈసారి టెక్స్ట్ బుక్లకి కొత్తగా వచ్చినాయి. ఎప్పుడైనా ఇలాంటి బుక్స్ ఈవీఎస్ బుక్లు ఉంటే సపరేట్ ఇస్తారు, కానీ ఈసారి బుక్ వెనకాలనే పెట్టించారు అని. కానీ మన నాన్నగాడు ఏం చేస్తారు, దీనికి మళ్ళీ ఒకసారి అదేంది ఫేవ్కి పెట్టి మంచిగా అతికి పెట్టాలి. ఇంకో తెలుగు మళ్ళీ అలా నేర్పిస్తురా. అయ్యో నాని నీకు ఇవన్నీ వచ్చు కదరా? కాకపోతే ఈసారి ఇవన్నీ కొత్తగా ఉన్నాయిరా. అవి లేవు, ఆ మీనింగ్లు లేవు. ఈసారి వేరే మీనింగ్ లేవు. అయ్యే బావి నాన్న మన దగ్గర ఉండేరా ఇది ముందుగల ఉంటుంది కాపీ రైటింగ్ బుక్స్. ఈసారి కొత్తగా ఉన్నాయి. తెలుగుకి 2 టెక్స్ట్ బుక్లు. అగ్గో నాని హిందీ టెక్స్ట్ బుక్ రా, హిందీ కూడా 2 ఇచ్చిర్రా నీకు. ఇగో టెక్స్ట్ బుక్ ఒకటి అనుకుంటా. ఎస్ కరెక్ట్ చెప్పిన వచ్చేదమ్మా నువ్వు. ఇది టెక్స్ట్ బుక్, ఇది కాపీ రైటింగ్ బుక్, ఇంగ్లీష్ అగో కచ్ రైటింగ్ ఇచ్చిర్రు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఉంది.
ఈసారి కొత్త కొత్తగా ఉన్నాయి కదా ఆరా బుక్స్ అన్నీ, కానీ ఈసారి అయితే కొన్ని పని మంచిగా రాసుడు అంటే రాసుడు. ఇగో ఇంగ్లీష్ కొత్తగా వచ్చింది. ఇక ఏంది ఇది? ఈసారి టెక్స్ట్ బుక్స్ అయితే మంచిగా ఉన్నాయి, అంటే ఫస్ట్ క్లాస్ బుక్స్ కదా. ఇక ఇప్పుడు ఇవన్నీ నేర్చుకోవాలి. ఇన్ని రోజులు ఎల్కేజీ యూకేజీ నర్సరీ అవన్నీ నేర్చుకున్నాము, అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ సిలబస్ మేము కూడా నేర్చుకోవాలి. ఇగో బుక్స్కి వేసినాక చందాక పెడుతుంది. చందు అట్టలు వేసిన తర్వాత స్టిక్కర్లు అతికి పెట్టి దేని దానికి రాసేరు. ఇక సరే. సో ఈ కార్తీని ఏమంటారు ఏమో తెలియదు, కానీ ఈ కార్తీకి వచ్చిందంటే ఈ ముట్లు వేయడం కానీ ఇట్లా నారు వేయడం కానీ ఇవన్నీ ఉంటాయి. సరే ఈ టైంలో మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. ఈ టైంలో గాలి ఎక్కువ వస్తుంది, ఎందుకో ఏమో ఈసారి ఈ టైంలో ఫుల్ గాలి వస్తుంది. పొలాలన్నీ కోసినవి అయిపోతాయి, మొత్తం నీళ్ళతో నిండి మడి ఉంటాయి, బాగుంటుంది. ఇక్కడ ఇప్పుడు మనం ఎందుకు వచ్చినామంటే నీళ్ళు తాగుదాం. ఇక్కడ నీళ్ళు చాలా బాగుంటాయి కదా. అయిపోయిందా అత్తమ్మా బాచురా? మేము స్కూల్ కాడికి పోయినాం. పాండా ఏ స్కూల్ కాడికి పోయినట్టు లాస్ట్ ఇది. ఎన్ని వచ్చింది మీరు? 5 బ్యాగులా? మరి మా దగ్గరికి వచ్చిందా? ఇది కిందేనా మాది? అంటే అది ఎవరిది అది ఎవరిది? చేసిర్రా జబరా చేసిర్రు, సూపర్. నేను స్కూల్ కాడికి పోయినా ఇక ఆడ లేట్ అయిపోయింది అని ఇక తొందరగా వచ్చినాం. నయ్యం అడ్మిషన్ అయిపోయింది, బుక్స్ కూడా తీసుకొని వచ్చినాం. ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ అవునా అత్తమ్మ? దాని సామెత అంటే ఏంది? సామెత అంటే ఏంది? సామెత మొలక గురించి ఏంది? మొలకనా? ఇది ఇట్లా ఇస్తుంటే కింద పడదట. కింద పడితే ఆయన బిడ్డ చచ్చిపోయిందట ఇంటికాడ. ఎవరు బిడ్డే? ఆ మొలకలు కదా ఆయన బిడ్డ. ఓనర్ రైతు పోతే అవి తేరుతుండంట. ఒక ఆయన వచ్చి నీ బిడ్డ చచ్చిపోయిందయ్యా, నువ్వు మొలక ఏరుకుంటున్నావా అని అన్నాడట. అంటే ఈ మొలక కూడా పానమే కదా అని ఏరుతుంటే దేవుడు వచ్చి ఆ పిల్లని లేపిండంట. అమ్మ అంత ప్రమాణం, అంత ప్రమాణికమా ఇది? మరి అంటే మొలక అంటే ఇప్పుడు పిల్లతోటే సమానం కదా ఇది కూడా? పానమే. ఇప్పుడు నాగలు దుంతుంటే మొలక కప్పకపోతే వరుతుంది చూడు, వెనక నాగలేని కొరత పిల్ల ఏడ్చినట్టు ఏడుస్తుంది. ఎవరు? మొలక. నిజమా అత్తమ్మ? ఇది ఒట్టిదేనా? నిజం. అట్లా పేరు పెట్టిరేమో. మొలకకు అంత విలువ ఉంది అంటే అంతేగలే. ఇప్పుడు ఒక్క మొక్క ఒక్క గింజ దాదాపు మనకి ఎన్ని ఇస్తుంది ఇప్పుడు? ఇది 200 ఇత్తులు పుడుతుంది. 200 ఇత్తులు అట. 2 ఇత్తులు కలిస్తే గిన్ని వడ్లు అవుతాయి. అమ్మా గ్రేట్. ఇప్పుడు ఎన్ని తట్టలు అవుతుంది మనది? ఎక్కువ అవుతుందమ్మా మరి? మా 2 మట్లే నేను మునిగిపోదా? మళ్ళా ఈడింత ఆడింత పని ఎందుకు ఒక దగ్గరనే వేసుకుందాం, అక్కడ తర్వాత వేద్దాం. తర్వాత కాదు దాన్ని కూడా వేసారు. ఇప్పుడు నువ్వు ఒక పని చేయాలి, ఇది నాటేసే బాధ్యత మీదే. మీరు ఎట్లా అయితే తెచ్చుకుంటారో మాది కూడా వేయాలి. ఇప్పుడు కూలీలు దొరుకుతారు పిలిస్తే. అదే మరి మీరు ఎప్పుడైతే వీక్తారో అప్పుడే వీకాలి. ఇక అలా ఏంది ఎవరాళ్ళు? చింతకాయలు తెంపేటోళ్ళు సపరేటురా. ఓఫ్ తమ్ముడు ఎటు వేలే? తమ్ముడు నువ్వు మరి నిమ్మలంగా కూర్చున్నావు ఎండలా, గట్టన కూర్చోకపోయినావు. సరిపోతుందారా? మస్తు చదువుతున్నావురా. గాలి బాగా వస్తుంది, వాయిస్ డిస్టర్బెన్స్ అవుతుంది. యాక్చువల్లీ నీళ్ళు ఇన్ని గానం ఉండొద్దట. నీళ్ళ కాడ డిస్కషన్ అవుతూ ఉంది. ఇప్పుడు నీళ్ళు తీసేయాలని అరుణ్ అంటుండు, నీళ్ళు ఇప్పుడు తీయొద్దురా అని మామ అంటుండు. మరి అది ఎండిపోతుందని అత్తమ్మ అంటుంది. ఇక అది 7 వరకు వస్తుందో ఫైనల్ తెలియదు. సాయంత్రం వరకు ఏమవుతుందో నాకు తెలిసి ఎండిపోతాయిరా నీళ్ళు అన్నీ. అవి ఎండిపోవు, కాలువ తీస్తే కిందికి వెళ్ళిపోతాయి. కానీ మొలక కింది పోతుందా?
కింద పోతాయి మళ్ళీ అది. పోతుంది మొలక అలసిపోతుంది. నడు బాయ్ అన్నం తినేది ఉండే ఎవరు కూర్చుని పెట్టి నేను రైట్. ఇక మేము కూడా పోతున్నాం మరి. ఇక ఏం చేస్తుర్రా? అయిపోయిందారా? ఇప్పుడే స్టార్ట్ అయిందారా? మంచిగా వస్తుందారా? మరి ఎన్ని వేసిర్రా? అంతేనారా? ఇప్పుడే స్టార్ట్ చేసినాము. నేను ఎక్కటేయన్నారా? అట్టలేసుడు మంచిగా అనిపిస్తుంది నిజంగా. అట్టలేసుడు అంటే నాకు ఇష్టం. స్వప్న పండు వాటర్ ఇస్తావా పండు తాగడానికి? ఫోన్ మాట్లాడుతున్నావా పండు? రామ శ్రీరామ. జ్యోతి మీరు వస్తురా రేపు? పక్కనా? నిజంగా? డామ్ షూర్? ఖచ్చితంగా? ఎట్టి పరిస్థితుల్లో? అమ్మ వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి అమ్మ సామాన్లు ఏం తీసుకుపోయేటి లేవు, ఆల్రెడీ అన్నీ పంపించేస్తా అన్నది. వాళ్ళు ఉప్పలకి వెళ్ళి అందరు ఉప్పల్లో మీట్ అయ్యి పిన్ని వాళ్ళందరూ కలిసి ఉప్పల్ నుంచి బస్ ఎక్కి వెళ్ళిపోతారు. వాళ్ళు అటు ఇటు 10:30 లోపు ఆడు ఉంటారు జ్యోతి. 10:30, 11 లోపు మనం కూడా అప్పుడు లోపు వెళ్ళిపోయినామంటే అయిపోతుంది. ఆన్నే ఫంక్షన్ అన్నీ ఆన్నే కాబట్టి తొందరనే అయిపోతుంది. ఇంటి దగ్గర అయితేనేమో జర నిమ్మలంగా చేసుకో. జ్యోతి ఎట్లా పోతురు జ్యోతి? ఇగో నీకు ఒకటి చెప్తుంటావా? ఇగో వద్దే నువ్వు చందు జ్యోతి ఆయనే ఇక వద్దు అవన్నీ కానీ ఇక ఆయన వస్తాడు జ్యోతి. అన్న కూడా వస్తాడు. అన్న రాకపోతే ఎట్లుంటుంది జ్యోతి? ఆయన ఇప్పటికే దేనికి రాలేదు. సరే చెప్పిన టీచర్ కదా మరి వస్తుందో సాయంత్రం వరకు ఎప్పుడో తెలియదు కానీ రేపు ఆడ దావత్ అయిపోగానే ఇంటికి వచ్చి కేక్ కోసుకొని వెళ్ళిపోదాం. మళ్ళీ ఎల్లుండి పొద్దున అందరం అక్కడ డిస్పాచ్ అయిపోదాం. ఇట్లా ఎల్లుండి నుంచి క్రియాన్స్ అయితే ఇప్పుడే లేచిండు. ఈ మధ్య నిద్ర లేవంగానే మరి ఇట్లా కొంచెం మంకు చేస్తున్నాడు అనమాట. లేవంగానే ఎవరన్నా ఒకళ్ళు ఎత్తుకోవాలి కంపల్సరీ. ఈ మధ్య అయితే ఇట్లా చేస్తున్నాడు. అప్పుడు మంచిగా ఉంటుండే, లేవంగానే ఆడుకుంటుండే, లేకపోతే వానికి నచ్చింది ఏదైనా ఒకటి చేస్తుంది. ఇప్పుడు అట్లా లేదు. వానికి లేవంగానే వాడిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎత్తుకోవడం వానికి నచ్చింది ఇప్పుడు. సో ఇప్పుడు మా పని అయితే అదే అవుతుంది. వాడు లేచిండు అంటే ఫేస్ వాష్ కూడా చేసేసినాము, అయిపోయింది. అయినా కానీ వాడు ఇంకా కొంచెం మంకు మీదనే నిద్రమబ్బు లాగానే ఉన్నాడు అనమాట. ఇప్పేస్తా బావా. ఇప్పుడు ఆ టీషర్ట్ ఇప్పాలన్నా కానీ వీడు ఏడుస్తున్నాడు. అందుకని చెప్పి వీడిని కొంచెం అట్లా వేయించి కొంచెం నవ్విపియాలి విని ఏదో ఒకటి చేసి. ఇప్పుడు వీడిని రెడీ చేసిన తర్వాత మేమైతే షాపింగ్కి పోతున్నాం. నేను అప్పటి నుంచి తయారుగా అమ్మంటే పండుకొని లేచి సిస్టమ్ ముందు కూర్చొని అట్లా ఇట్లా అనుకుంటా వెళ్తలేడు. ఎప్పుడైనా మమ్మల్ని అంటాడు మీరు ఎప్పుడు వెళ్ళరు చెయ్యరని చెప్పి. ఈరోజు చూడు నేను షాపింగ్ పోయేది ఉందని చెప్పి పొద్దున్న నుంచి నాన్ స్టాప్గా నేనైతే పండుకోకుండా ఈరోజు పని చేస్తున్నా. ఈయన మాత్రం చూసి ఒక్క జానంత కప్పు కోసం పెద్దవరుడు కప్పు జరుగుతుంది, నీ నవ్వులు నలిప్ప కోసం చిన్న వరుడు వారు జరిగిన తప్పు లేదే. ఇప్పుడైతే క్రియాన్స్కి బట్టలు తీసుకోవాలి, అట్లనే మా చెల్లె కొడుకుకి మా బిడ్డకి అందరికీ బట్టలు తీసుకోవాలన్నమాట. రేపు వాళ్ళ అన్ని ఫంక్షన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి బట్టలు తీసుకోవాలి, పిల్లలకి బట్టలు తీసుకోవాలి. పోదామా? వెళ్తావా? ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.